ఏ వర్ణము, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క లక్షణం ఉందట. బ్రాహ్మణుడి యొక్క లక్షణం ఏంటి? బ్రహ్మజానాతి, భగవంతుడి గురించి తెలుసుకోవాలట, శాస్త్రం అధ్యయనం చేయాలట, శాస్త్రం గురించి 10 మందికి చెప్పాలట, వినయంగా ఉండాలట, ధార్మికమైన జీవనం జీవిస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలట. క్షత్రియుడేంటి? రెస్పాన్సిబుల్గా ఉండాలటండి. ఎవరైనా ఎక్కడైనా కష్టం వస్తే ఫస్ట్ నేనుంటాను అని ముందుకొచ్చి అందరినీ కాపాడే లక్షణం కొంతమందికి ఉంటుంది. న్యాచురల్ లీడర్స్ అంటారండి. ఇక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే పరిగెత్తుతారు. ఒక కమ్యూనిటీలో ఉన్నాడు, వీడికే 4 వస్తుంది ఫస్ట్. ఒరే ఇక్కడ ఇది అయింది రానగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. క్షత్రియ లక్షణం అది. వైశ్య లక్షణం ఏంటండి? డబ్బులు. ఎక్కడ చూసినా డబ్బులు కనిపిస్తాయి. ఎలా డబ్బులు సమాపార్జన చేయాలి అని వివిధ రకములంగా అలా బ్రెయిన్ పనిచేస్తుంటుంది. కొంతమందికి మేమైతే అసలు ఆ డబ్బుల్ని హ్యాండిల్ చేయలేమండి. డబ్బుల్ని లెక్క పెట్టడం కూడా మాకు రాదనమాట అసలు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదండి. కాబట్టి శూద్ర అని అంటే ఏంటి? పని చేసే. ఇప్పుడు చూడండి, మీరు అన్నారనుకోండి, లేదండి ఒక కంపెనీలో కేవలం CEO, అకౌంటెంట్లు, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వర్కర్లు ఏం అవసరం లేదు, ఎంప్లాయీలే ఉండద్దు అంటే కంపెనీ నడుస్తుందా అండి? వీళ్ళు పెద్ద, వీళ్ళు తక్కువ, వీళ్ళ అవసరం లేదని కాదండి మన సనాతన ధర్మంలో. అందరూ కావాలి. ఇదొక వ్యవస్థ, ఇదొక ఇన్స్టిట్యూషన్. ఒక ఇన్స్టిట్యూషన్లో ఎలా అయితే CEO, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఒక అకౌంట్స్ ఆఫీస్, దాంతోపాటు మన ఎంప్లాయీస్ అందరూ అవసరం కదండి ఒక వ్యవస్థ పనిచేయడానికి. కాబట్టి అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకలాగా ఒక మోటివ్తో పనిచేస్తేనే అప్పుడు వ్యవస్థ ఎలా అయితే నడుస్తుందో అలానే ధర్మము నడవాలి అని అంటే ఇది కేవలం ఎవ్వరికి విచక్షణ లేదు. భగవంతుడు ఎవరిని తక్కువ ఎక్కువ చూడరు, మన ధర్మంలో లేనే లేదు. వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చ కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్ సుధామోదనం వంశకో విదురశ్చ యాదవపతేరుగ్రశ్చ కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. భగవంతుడు కానీ విచక్షణ చూపిస్తే గుహుడిని ఎంబ్రేస్ చేసుకుంటాడండి. శబరి పెట్టిన పండ్లు తింటాడా అండి? విభీషణుడైతే రాక్షసుడు, ఆయనని స్వీకరించలేదా అండి? శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, అసలు ఏమేమి చేయలేదండి అసలు శ్రీకృష్ణ పరమాత్మ. విచక్షణ అంటే వీడిక్కడ కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తా, ఆయనది కాబట్టి నేను రిజెక్ట్ చేస్తా, ఇది భగవంతుడి దగ్గర లేదు, మన సనాతన ధర్మంలో కూడా లేదు. ఇది కుట్రపూరితంగా ఎవరో ఒకళ్ళు దీన్ని ఆపాదన చేసినది. ఇంకో విషయం చెప్తాను, ఇంకా ఎక్కడైనా ఇలాంటి వ్యవహరణ కానీ నడుస్తూ ఉంటే దయచేసి మనం ఆపుకోవాలి. ఎందుకంటే అది సనాతన ధర్మానికి ఒక పెద్ద హాని. అందరూ ధర్మంగా ఉండడానికి ఈక్వల్ అధికారం ఉంది. మనందరం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఈక్వల్ అధికారం ఉంది. భగవంతుడి యొక్క శిరస్సు ఎంత పవిత్రమైనదో భగవంతుడి యొక్క పాదములు కూడా అంతే పవిత్రమైనవి. మనం ఎవరినైనా పట్టుకోవాలి, మనం ఎవరైనా ఆశీర్వదించుకోవాలంటే తల పట్టుకొని ఊపేసేయమండి, పాదాలు పట్టుకొని నమస్కరిస్తాం. కాబట్టి అందరూ సమాన హక్కు భగవంతుణ్ణి చేరటంలో, ధర్మ మార్గంలో నడవటంలో. దీని గురించి చెప్పారు. దాని తర్వాత ఆయన చెప్తున్నారండి, అయ్యా మనందరికీ కర్మ ప్రభావం ఉంటుంది, కానీ నాకు మాత్రం ఉండదు. ఆయన ఖరాఖండిగా చెప్పాడండి భగవానుడు. కొంతమంది కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి ఆ ఫలితం వచ్చింది, రాముడు ఇలా చేశాడు కాబట్టి ఈ ఫలితం వచ్చింది, చెట్టు చాటు నుంచి బాణం వేశాడు కాబట్టి మళ్ళీ ఈయన వచ్చి ఆయనకి బాణం వేశాడు. అయ్యో సారీ సార్, భగవానుడికి ఇలాంటి కర్మ ఉండదు. అసలు కర్మ లేనివాడు, అసలు పుట్టుకే లేనివాడు పుడితే ఆయనకి ఎలా కర్మ అంటుతుంది చెప్పండి? ఆయన మాటలలోనే విందాం ఆయన ఏమంటున్నారో 14వ శ్లోకం మీకు తెలుస్తుంది. నామం కర్మ నిలిప్పంతి నామే కర్మ ఫలేష్విహ ఇతి మాం యో బిజానాతి కర్మభిర్నాశ బాధ్యతే. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు, నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడే వాడు కూడా కర్మఫలంలో చిక్కుబడడు. చూడండి, నాకు కర్మ లేనే లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడి క్యాలిక్యులేషన్ మనతో చేసుకోకూడదండి. మనం వేరే కేటగిరీ, మనం జీవులం, ఆయన భగవానుడు. ఇది. దాని తర్వాత ఏమంటున్నారు, అయ్యా నాకు లేదు కర్మ, కానీ నువ్వు కర్మ చేయవలసిందే. కర్మ అనేది పెద్ద గోల్ అండి, చాలా కష్టం, చాలా కాంప్లికేటెడ్ అండి కర్మను అర్థం చేసుకోవాలంటే. తెలిసిన మీకు చిన్న స్టోరీ చెప్తాను, ఇంకొద్ది కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని.
ఒక ఆయన ఒక సాధువు ఒక ఆయన దగ్గర నించున్నారటండి. రోడ్డు పైన ఏం చేయట్లేదు. ఆయన పని ఆయన ఏదో చేసుకుంటున్నాడు. ఏదో ధ్యానం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక కసాయివాడు ఒక ఆవుని చంపడానికి పరిగెత్తుతూ వస్తున్నాడండి. అయితే ఆ ఆవు పారిపోయింది. ఈయన దగ్గరికి వచ్చి అడిగాడు, "అయ్యా ఆవు ఎక్కడుంది?" అని అంటే ఈయన ఆలోచన, "నేను సాధువుని, తప్పు అబద్ధం ఆడకూడదు. అలా అని జీవహింస చేస్తుంటే మనం దీన్ని కూడా ఏం చేయకూడదు" అని నోటితో చెప్పలేదటండి. ఇలా చూపించారట చెయ్యి. "అక్కడికి వెళ్ళండి" అని. ఇలా చూపించేసరికి ఆ కషాయవాడు వెళ్ళిపోయాడు. ఆవును చంపేశాడు, తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈయన సాధువుగానే ఉన్నాడటండి. ఉండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. "భవతి భిక్షాందేహి" అని అడిగారట. లోపల ఉండి ఒక ఆవిడ వచ్చిందట. "అయ్యా నీకు భిక్ష ఇస్తాను, కానీ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చాలా బాగున్నావు, మా ఆయన బాలేడు" అని అంటే, "అయ్యో అమ్మ అలా ఏంటి, నేను సాధువునమ్మా, నిన్ను ఎలా స్వీకరించను" అనగానే, "నన్ను స్వీకరించవా" అని లోపలికి వెళ్ళి ఏం చేసింది, కత్తి తీసుకొని వాళ్ళ భర్తని చంపేసిందట. చంపేసి బయటికి వచ్చి చూడు లోపల ఏమైందో అనగానే ఈయన లోపలికి వెళ్ళి, "అయ్యో అయ్యో అలా ఏంటమ్మా, పొట్టలో కత్తి గుచ్చేసావు, అలా ఏంటి" అని ఇలా కత్తి బయటికి దిగంగానే జనాలందరూ వచ్చేసారట. చూసేసరికి, "చూసాడా వీడే చంపేశాడు, వీడే చంపేశాడు, చూడండి చేతిలో కత్తి ఉంది" అనగానే తీసుకెళ్ళిపోయారట. ఈకేం శిక్ష ఇద్దాం ఈ ఏంటి కర్మ? ఒకసారి ఆలోచన చేయండి. ఈయన ఏం చేశాడు? పోయిన జన్మలో నోటితోటి అబద్ధం ఆడకుండా చేయితోటి చూపించాడు. ఈ జన్మలో చెయ్యి పోయింది. ఆ వ్యక్తి ఒక ఆయన ఒక ప్రాణిని పోయిన జన్మలో చంపాడు. చంపిన ఆయన భర్తగా, చంపేసిన ఆ ప్రాణి భార్యగా పుట్టింది. ఈ జన్మలో ఆయన చంపేసింది. ఇలా కర్మని క్యాన్సిల్ చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకు, ఎవరికి, ఎప్పుడు, ఏం జరిగినా సరే అది పూర్వజన్మ లేదా ఈ జన్మలో మనం చేసిన కర్మనే. అందుకే ధార్మికంగా ఉండటం, ఎటువంటి హింస లేకుండా ఉండటం, ఎటువంటి హాని చేయకుండా ఉండటం, కేవలము మనుషులని కాదండి, ఏ ప్రాణిని హింస పెట్టకుండా, కేవలం ఒక బాహ్యమైన ఫిజికల్‌లో కాదండి, వాచికంగా కూడా ఎవ్వరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. మీకో విషయం తెలుసా అండి? మంచి లక్షణం ఏంటో తెలుసా అండి? మనస్సులో కూడా ఎవరి గురించి చెడుగా అనుకోకూడదండి. అది మంచి మనిషి యొక్క లక్షణం. ఎవరైనా మనతో మన వ్యక్తిత్వం వల్ల, మన మాటల వల్ల, మన ఆలోచనల వల్ల బాధపడుతున్నారంటే ఆ తపన పెరిగిపోవాలి మనలో. అయ్యో! నేను ఇంత బాధ పెట్టానే అని అనుకోవాలి. అది సున్నితమైన మనస్సండి. ఆ సున్నితమైన మనసు ఎవరి దగ్గర ఉంటుందో అక్కడే కృష్ణుడు ఉంటాడండి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని భగవానుడు ప్రస్తావన చేస్తున్నాడయ్యా.